ఓం గణాధిపతి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ హర హర మహాదేవ శంభో శంకర జయ శ్రీరామ్ జయ హనుమాన్. స్వాములు శుభ సాయంత్రం. కాకినాడ నుండి కాశీ పాదయాత్రలో ఇది 55వ రోజు అండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జంగిల్లో ఉన్నానండి. అయితే ఎప్పుడు నార్మల్ రూట్లేమో 4-5 టైంకి షెల్టర్ దొరికేది. ఎప్పుడు జంగిల్లో అడుగుపెట్టినా 4-5 అయిపోతుంది కట్టగానే. అయితే జంగిల్లో నడుస్తున్నాను స్వాములు. రేపు మధ్యాహ్నానికల్లా ఉత్తరప్రదేశ్ బోర్డర్లో అడుగుపెట్టబోతున్నాను. అలాగే ద్రాక్షారామ దక్షిణ కాశీ మన ద్రాక్షారం మాణిక్యమ్మ భీమేశ్వర స్వామిని అందరూ దర్శనం చేసుకోండి, సంతోషంగా ఉండండి. దక్షిణ కాశీ నుంచి ఉత్తర కాశీ పాదయాత్రలో నా తల్లి యొక్క అనుగ్రహం, అలాగే నా గురువు గారు శివ పూజ దురంధరులు మహాశివభక్తుడు దశగ్రీవుడు దశకంఠుడు లంకేశ్వరుడు నా గురువు గారు రావణ బ్రహ్మ గారు కృపా బలంతో, అలాగే మహాదేవుడు దుర్గాదేవి ఆశీస్సులతో, అలాగే నా ఊరు గ్రామదేవత మహాలక్ష్మి ఆశీస్సులతో దిగ్విజయంగా నా కాశీ పాదయాత్ర కొనసాగుతుంది స్వాములు. మీరందరూ కూడా నిత్యం దైవారాధనలో ఉండాలి, నిత్యం దేవుని స్మరించుకోండి. కలియుగ ప్రత్యక్ష దైవం దుర్గాదేవిని, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. అలాగే ఆశీర్వాదం పొంది అందరూ సంతోషంగా ఉండాలి. అయితే ముఖ్యంగా దైవారంతో పాటు ఆరోగ్యం కూడా బాగుండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ చేయండి. నేనెంత దూరం కాశీ ప్రయాణంలో ఒక్కడిని ఆంధ్రా నుంచి ఒక్కడిని నేను వెళ్తున్నానంటే దానికి ఫిట్నెస్ అలాగే మహాదేవుడు కృపాబలం కూడా తోడై ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా కరాటీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి.